సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక ప్రివ్యూ చూపించాను కదా, వీడియో ముందట్లో. ఆ వీడియో లాంటి మీరు కూడా అక్కడ మీ ఫొటోస్ పెట్టి మీ వీడియో ఎలా అయితే ఎడిటింగ్ చేయాలనేది నేనైతే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, స్కిప్ చేస్తే మీకు వీడియో అయితే అర్థమైతే కాదనమాట. అందుకే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలోని కొత్త ప్రాసెస్ అయితే చెప్తారనమాట. మీరు ఏం సెలెక్ట్ చేసుకున్న ఫోటోస్ కూడా అవసరం అయితే లేదు. నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను దీంట్లో. ఆ వీడియోని తగ్గట్టు మీరు షేక్ ఎఫెక్ట్ కూడా ఏమైతే ప్రాబ్లం ఏదైతే డౌన్లోడ్ చేసుకోవడానికి, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఇంకా లేచి చెక్కన అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా మీరు చూస్తున్న వీడియో టైటిల్ మీద క్లిక్ అయితే చేయండి. టైటిల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి లింక్ అయితే వస్తుంది అనమాట. ఒకటి ఇలాంటి లింక్, దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ లింక్ పై అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా. ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ Alight Motion ప్లేయర్ లింక్స్ అండ్ డౌన్లోడ్ ఉంది కదా. ఆ డౌన్లోడ్ దానిపై అయితే క్లిక్ చేయండి. రెడ్ కలర్ దానిపై క్లిక్ చేయడం మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ కంటిన్యూ డౌన్లోడ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మీకు వీడియో అది ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఆ ఫైల్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా పైన బాటంలో, ఆ 3 లైన్స్ పై అయితే క్లిక్ అయితే చేయండి. లైన్స్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ ఫైల్ని మీరు మీ Alight Motionలోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే, దీనిపై ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, మీకు Alight Motion అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. Alight Motionలోకి అయితే రిడైరెక్ట్ అవుతారు. తర్వాత ఇంపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాత మీరు Alight Motion అప్లికేషన్ అయితే వెళ్ళండి అనమాట. వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ పై అయితే క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు పైన ఒక బీట్ మార్క్ వచ్చింది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేయండి, మీకు ఇంటర్ఫేస్ మాత్రం ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అన్ని నేను నా ఫొటోస్ అయితే ఇచ్చింటాను అనమాట. ఆ ఫొటోస్ మీద మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేయడమే. అది ఎలా చేయాలో అయితే ఇప్పుడైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇలా అన్నీ వచ్చేసినాయి కదా. ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోపై సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కలర్ ఫిల్ అని ఉంది కదా, ఆ కలర్ ఫిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు గ్యాలరీకి అయితే రిడైరెక్ట్ అవుతారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ ఫోటోపై ఏదో దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా పైన బాటంలో, ఆ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే ఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, ఆ బ్యాక్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పైన బాటంలో ఒక 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ పై అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ టు కంపారిజన్ ఏరియా ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇంతే అనమాట, మీరు చేసే అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఫోటోకి కూడా అలా అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ మీకు సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలర్ ఫిల్ అని వస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిమిన్ ఉంది కదా, ఆ దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ గ్యాలరీ దాంట్లో మీకు ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 లైన్స్ పై క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఫిల్ టు కంపారిజన్ ఏరియా ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇంతే, మీరు చేసే పని అయితే ఏం లేదనమాట. ఇలా ప్రతి ఒక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడము. తర్వాత థర్డ్ పోతే మళ్ళీ ఒకసారి అయితే సెలెక్ట్ అయితే చేసి అయితే చూపిస్తాను. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మళ్ళీ నా ఫోటో ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ కలర్ ఫిల్టర్ పై ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ అని ఉంది కదా, ఆ ఇమేజ్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ
తర్వాత మీ ఫోటో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ టు కంప్రెషన్ ఎయిర్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇంతే అనమాట. ఇలా ప్రతి ఒక్క ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకుంటూ పోవడమే. సో ఫ్రెండ్స్, అంతా వీడియో అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకు బాటంలో ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఆప్షన్ పక్కన, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఆ ఎక్స్పోర్ట్ బటన్ పై అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్స్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత మీ వీడియో అయితే సేవ్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మన ఛానల్ని ఇంకా చాలామంది లాస్ట్ వరకు అయితే చూడడం లేదన్నమాట. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి నచ్చితే లైక్ అయితే చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.